అందరికీ. నా పేరెంట్స్ యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే ఫోటో ఫ్రేమ్ అయితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకని నైట్ అంతా కష్టపడి ఒక ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నాను. ఫైనలీ ఫ్రేమ్ అయితే తీసేసుకున్నాను. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాను. ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను, కానీ కాలేజ్ తర్వాత నేను వెళ్ళి ఫోటో ఫ్రేమ్ చేయించాలి అంటే చాలా టైం అయిపోతుందని ఒకసారి ఆలోచించాను. అందుకని నా స్కూల్ ఫ్రెండ్, ఇప్పుడు డిగ్రీలో కూడా ఫ్రెండే, తనని కొంచెం హెల్ప్ అడిగాను. తన హెల్ప్తో ఫైనల్లీ ఫ్రేమ్ అయితే చేయించేశాను. ఇది నేను మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే తర్వాత రోజు తీసుకున్నాను. ఎందుకంటే మ్యారేజ్ డే రోజు డాడీ లేరు. సో డాడీ ఉన్నప్పుడు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత రోజే తీసుకున్నా. ముందుగా తీసుకుంటే మళ్ళీ నేను గిఫ్ట్ ఇస్తున్నట్టు తెలిసిపోతుందని. అండ్ ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డే కూడా, మ్యారేజ్ డే తర్వాత రోజు. సో వాడు పార్టీ ఇస్తానంటే తనతో వెళ్ళాను. అది నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ ఆ రోజు నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు నా స్కూల్ ఫ్రెండ్ నాకు ఇది హ్యాండ్ ఓవర్ చేశాడు. అది తీసుకొని వెళ్ళి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించడానికి చాలా లేట్ అయ్యింది, నైట్ అయిపోయింది. సో అది నేను తీసుకొని వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఇవ్వగానే మా అమ్మ కొంచెం షాక్ ఫీల్ అయింది, ఏంటి గిఫ్ట్ అనుకొని. ఎందుకంటే పెళ్లి రోజు అయిపోయింది కదా, తర్వాత రోజు అది. సో కొంచెం షాక్ ఫీల్ అయింది. నేను వచ్చిన కొంతసేపటికి డాడీ కూడా వచ్చేసారు డ్యూటీ నుంచి. సో గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. ఫైనల్లీ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేశాక అది చూసాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని ఉంది. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్ లాస్ట్లో ఉంటుంది, చూడండి. ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్లో మీకు ఆ ఫోటో ఫ్రేమ్ ఫోటో చూపిస్తాను. అండ్ ఫోటో ఫ్రేమ్ కదా, సో ఫోటోలో సరిగ్గా రావట్లేదు. సో నా రిఫరెన్స్ పిక్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను, చూడండి. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేశాక వాళ్ళ రియాక్షన్ చూశాక వాళ్ళ హ్యాపీనెస్ వల్ల నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది వాళ్ళకి నచ్చుతుందా లేదా అని అప్పటి వరకు చూస్తూ ఉన్నాను. Thanks for watching. Stay tuned for more videos. Take care. Tata. Bye bye.